కాళేశ్వరం కమిషన్ ముందు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరయ్యారు. కాళేశ్వరం కమిషన్ ముందు ఆయన కాళేశ్వరం ప్రాజెక్టు పైన కమిషన్ అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్తున్నారు. ప్రస్తుతం బీఆర్కే భవన్ దగ్గర, హైదరాబాద్ బీఆర్కే భవన్ దగ్గర హడావిడి కనిపిస్తుంది. కేసీఆర్ బీఆర్కే భవన్ లోపల ఉన్నారు. పీసీ ఘోష్ కమిషన్ ముందు ఆ కమిషన్ అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెబుతున్నారు. పీసీ ఘోష్ కమిషన్ ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టు రీడిజైన్ పైన కేసీఆర్ని ప్రశ్నించే అవకాశం ఉంది. ఆ తర్వాత ప్రభుత్వ విధానాలపైన కేసీఆర్ని ప్రశ్నించే అవకాశం ఉంది. అట్లాగే మేడిగడ్డ నిర్మాణం పైన కూడా ప్రధానంగా కేసీఆర్ని కాళేశ్వరం కమిషన్ ప్రశ్నించే అవకాశం ఉంది. దీంతోపాటు కాంట్రాక్టులు, ఆర్థిక విధానాలు, కాంట్రాక్టులు కేటాయించిన డబ్బులు, ముందుగానే డబ్బులు పే చేశారు ప్రాజెక్టు పూర్తి కాకముందుకే కొన్ని అని చెప్పేసి ఇటువంటి ఆరోపణలు, వీటన్నింటిపైన ఒక క్వశ్చన్ బ్యాగ్ రెడీ చేసింది పీసీ ఘోష్ కమిషన్. ఈ కమిషన్ అడిగే ప్రశ్నలకి ఇవాళ కేసీఆర్ చెప్పే సమాధానాలు చాలా కీలకంగా మారబోతున్నాయి. ఎట్ ది సేమ్ టైం మంత్రివర్గ ఉపసంఘానికి ముందు మేడిగడ్డ ప్రాజెక్టు ప్రారంభించారా, లేకపోతే మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయం మేరకే మేడిగడ్డ ప్రాజెక్టుని ప్రారంభించారా అనేది అతిపెద్ద ప్రశ్నగా మారుతుంది. ఈ ప్రశ్నకి గత ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయం మేరకే మేడిగడ్డను ప్రారంభించామని చెప్పారు. ఇదే ప్రశ్నకు సిడబ్ల్యూసి లేఖలు, ఆ తర్వాత మంత్రివర్గ ఉపసంఘ నిర్ణయం తర్వాతే మేడిగడ్డ ప్రాజెక్టు ప్రారంభమైందంటూ అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు కూడా సమాధానం చెప్పారు. ఇవే ఆధారంగా ఇవాళ కేసీఆర్ ఏం చెప్పబోతున్నారు అనేది ఆసక్తికరంగా మారింది. అయితే కాళేశ్వరం ప్రాజెక్టు రీడిజైనింగ్లో లోపాలున్నాయా, అందుకే మేడిగడ్డ లాంటి ప్రాజెక్టు కుప్పకూలిందా, అసలు కాళేశ్వరం ప్రాజెక్టు చుట్టూ ఉన్న అసలు వివాదం ఏంటి, ప్రాణహిత చేవెళ్లకు కాళేశ్వరం ప్రాజెక్టుకు ఉన్న డిఫరెన్సెస్ ఏంటి, ఈ అంశాలన్నింటినీ మనతో మాట్లాడడానికి రిటైర్డ్ సూపరింటెండెంట్ ఆఫ్ ఇంజనీర్ భూమయ్య గారు, దేవరుప్పల భూమయ్య గారు మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. సార్ నమస్కారం. సార్ నమస్కారం అండి. సార్ మిమ్మల్ని చూస్తుంటే అనిపిస్తుంది అనమాట, చాలా సమాధానాలు నేను తీసుకోగలను మీ దగ్గర నుంచి అని. అసలు సార్, ఈ ప్రాణహిత చేవెళ్ళకి కాళేశ్వరం డిజైన్కి తేడా ఏంటి సార్? అసలు ఎందుకు అటు నుంచి ఇటు షిఫ్ట్ అయింది? ఈ వివాదాలన్నిటికీ ఎందుకు కారణమవుతుంది ఇప్పుడు? ప్రాణహిత చేవెళ్ళ అసలు అక్కడ ఏంటిదంటే ట్రిబ్యునల్ ఆర్డర్ ప్రకారంగా నాకు ఈ ప్రణహిత నుంచి 250 టీఎంసీలు వాడుకోవడానికి క్లియరెన్స్ ఉంది. ట్రిబ్యునల్ అవార్డు చేసిండు కాబట్టనే అక్కడి నుంచి తీసుకోవాలని, అక్కడ సైట్ కూడా బాగుందని అక్కడ సెలెక్ట్ చేసినాం. అది ఇక్కడ ఈ మేడిగడ్డ అనేది అది అనాలోచిత కార్యక్రమం. అది ఎందుకు చేసినారో వాళ్ళకి తెలియాలి. దాంట్లో ఏదైతే బ్యారేజ్ అనే పదం వాడుతున్నారో, బ్యారేజ్ కట్టడం అనేది యాక్చువల్గా డైవర్షన్ పర్పస్కే వాడతారు. డైవర్షన్ పర్పస్ అంటే దాంట్లో ఏ మాత్రం వాటర్ రిజర్వ్ చేయరు. ఆ రిజర్వ్ చేసినట్టయితే దానికి చాలా ఇబ్బందులు ఉంటాయి. కవర్ అవుతాయి, తర్వాత ఈ లీకేజెస్ అవుతాయి, తర్వాత అక్కడ ప్రెజర్స్ ఆపుకోవడానికి కావాల్సిన స్ట్రక్చర్స్ కట్టాల్సి వస్తుంది. అవన్నీ ఏవి కట్టలేదు. అసలు అది సాధ్యమే కాదు. అసలు బ్యారేజ్ అని డ్యామ్ కట్టారు అంటే ఎట్లా సాధ్యమవుతుంది? బ్యారేజ్కు ఉన్న స్పెసిఫికేషన్స్ వేరు, డ్యామ్కు ఉన్న స్పెసిఫికేషన్స్ వేరు, డ్యామ్కు కాంపనెంట్స్ వేరు. దాంట్లో డిసిపేషన్ కావాల్సి వస్తుంది. 15-20 మీటర్ల వెలాసిటీని కంట్రోల్ చేయడానికి డ్యామ్లో అవకాశం ఉంటుంది, దీంట్లో బ్యారేజ్లో అవకాశం ఉండదు. కాబట్టి ఇది అంతా వాళ్ళు ఇష్టం ఉన్నట్టు కట్టారు, అంతేగాని దాంట్లో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమాత్రం పాటించలేదు. ఇది ఇంజనీరింగ్ డిజైనింగ్ అనుకోవచ్చా, లేకపోతే ఒక పొలిటీషియన్ డిజైనింగ్ అనుకోవచ్చా? కేసీఆర్ డిజైనింగ్ అనుకోవచ్చా, ఇది ఇంజనీరింగ్ చేసిన డిజైనింగ్ అనుకోవచ్చా? మీరు అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి చూస్తే ఇప్పుడు చూడండి, ప్రతి కాంపనెంట్, ఇరిగేషన్ కాంపనెంట్కు ఈ ఐఎస్ కోడ్ అని స్టాండర్డ్ కోడ్ ఉన్నది. ఆ స్టాండర్డ్ కోడ్ ప్రకారంగానే కట్టాల్సి వస్తుంది. ఇక వీళ్ళు ఎందుకు ఈ విధంగా ఇష్టం వచ్చినట్టుగా
40 ఫీట్ల ఎత్తు, ఏ 10, 10, 12, 15 మ్యాక్సిమం. సర్ ఆర్థర్ కాటన్ మ్యాక్సిమం 15 ఫీట్లు అది. వీళ్ళు ఒక్కసారి 40 ఫీట్లకు కట్టారు. ఇది అసలు ఎటువంటి స్పెసిఫికేషన్స్కు సరిపడా లేదు అది. అది అందు గురించని అది కూలిపోయింది. ఇప్పుడు దాని లెక్క ప్రకారం కట్టినట్టయితే, స్పెసిఫికేషన్స్ ప్రకారం కట్టినట్టయితే నిలిచి ఉండేది. వందల సంవత్సరాలు ఉంటున్నాయి వేరే ప్రాజెక్టులు. నేను 100 స్ట్రక్చర్స్ డిజైన్ చేసిన, స్పెసిఫికేషన్స్ ప్రకారంగా డిజైన్ చేసినాం కాబట్టి ఇంకా వర్క్ చేస్తున్నాయి అవి. ఈ 2 ఏళ్ళనే కుట్టుకపోతుందా ఏదైనా? అదే రూల్స్ ప్రకారంగా చేయలేదు కాబట్టి పోయింది అది. స్పెసిఫికేషన్స్ ఫాలోగా కావాలి. స్పెసిఫికేషన్స్ ఫాలో అవ్వకపోతే ఇదే గతి అవుతుంది. ఇంకా అంతకంటే ఏం చెప్తాను. ఎన్డీఎస్ఏ ఒక రిపోర్ట్ ఇచ్చింది మేడిగడ్డ ప్రాజెక్టు పైన లోపాలు చాలా ఉన్నాయి. గతంలో ఉండే అంటే ఇసుకల్లో ఎటువంటి నిర్మాణాలు చేపట్టాలి, అక్కడ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయంలో అసలు నిర్మాణ సంస్థ పట్టించుకోలేదు. వాళ్ళకు నచ్చినట్టుగానే అంటే స్టాండర్డ్ రిపోర్ట్స్కి విరుద్ధంగా నిర్మాణం చేపట్టారన్నారు. నిజమేనా సార్? మేడిగడ్డ కూలడానికి అదే కారణం అయ్యొచ్చా? అదే కారణం. ఇప్పుడు శాండ్లో ఎవరు డ్యామ్ కట్టలేదు ఇంతవరకు. ఈ శాండ్లో డ్యామ్ కట్టారు. అది ఎట్లా ఉంటుంది? దాని డ్యామ్కు కావాల్సిన కాంపోనెంట్స్ వేరే ఉంటాయి. ఆ కాంపోనెంట్స్ దీంట్లో పెట్టలేదు. ఈ తర్వాత శాండ్ మీద కట్టడానికి అసలు ఎవడు ఒప్పుకోడు కూడా. అది ఎవరంటే ఏం చేసుకున్నారో ఏం సంగతి వాళ్ళకే తెలుసు. మేము మాత్రము ఇది ఇది తొమ్మిడేటి దగ్గరనే మంచి సైట్ అని మేము నిర్ణయం చేసినవి. మేము ఇంజనీర్స్ ప్రాణహిత చేవెళ్ళే టైంలో తుమ్మిడిహట్టి దగ్గర కట్టినుంటే సార్, ఒక క్వశ్చన్ సార్ నాకు ఇప్పుడు ఒకటి అడగాలనిపిస్తుంది. ఒకవేళ ప్రాణహిత చేవెళ్ళే ప్రాజెక్టునే ఉన్నట్టుగా అమలు చేసుంటే ఎక్కువ ప్రయోజనం కలిగేదా తెలంగాణకి, లేకపోతే ఇప్పుడు వీళ్ళు చేసిన డిజైన్ వల్ల ఎక్కువ ప్రయోజనం కలిగిందా? ఇక అంత నష్టమైంది కదా, పూర్తిగా కొట్టుకుపోయింది. అసలు అక్కడ కట్టినట్టయితే ప్రాజెక్టు 100 ఏళ్ళు ఉంటుండే. పొరపాటు ఇది. ఇంకేం చెప్పండి. అతి పెద్ద పొరపాటు అనుకోవచ్చా సార్ దీన్ని మొత్తం పూర్తిగా? కాళేశ్వరం నిర్మాణమే అతి పెద్ద పొరపాటు. శాండ్ మీద డ్యామ్ కట్టినండి. శాండ్ మీద డ్యామ్ 40 ఫీట్ల ఎత్తు డ్యామ్ కట్టి దాంట్లో వెలాసిటీ ఎంత వస్తున్నాయో తెలిసిందా? 15 నుంచి 20 మీటర్ పర్ సెకండ్స్. అది ఇంత వెలాసిటీ ఉండదు ఈ బ్యారేజ్లలో. 3-4 మీటర్ల వెలాసిటీ ఉంటుంది, అంతకంటే ఎక్కువ ఉండదు. సార్ ఇంతకుముందుకు నేను ఒక రిటైర్డ్ ఇంజనీర్తో మాట్లాడాను. ఆయన అభిప్రాయాన్ని కూడా తీసుకున్నాను. ఆయన ఒక 2 అభిప్రాయాలు చెప్పారు. తుమ్మిడిహట్టు దగ్గర కొంతవరకు నీటిని నిల్వ చేసి, అంటే తుమ్మిడిహట్టు దగ్గర కొంత వరకు వాటర్ని రివర్స్ పంపింగ్ కోసం ఉపయోగించి మిగతా వాటర్ని మేడిగడ్డ నుంచి తీసుకుంటే బాగుండేది, తుమ్మిడిగడ్డని నిర్లక్ష్యం చేయడం వల్ల తప్పు జరిగింది అంటున్నారు. ఆ ఛాన్సెస్ ఏమైనా ఉండేనా? తుమ్మిడిగడ్డ మేడిగడ్డకి కొంచెం ఇక్కడ మేడిగడ్డ దగ్గర అసలు వాడుకోలేరు. అసలు సైటే కరెక్ట్ కాదండి. సైటే కరెక్ట్ కాదు అది. సార్ అంటే ఎల్ఎన్టీ లాంటి ప్రపంచ ప్రఖ్యాత సంస్థ ఈ నిర్మాణాన్ని చేపట్టింది. ఎల్ఎన్టీ లాంటి సంస్థ ఈ కన్స్ట్రక్షన్ చేపట్టింది. వాళ్ళు ఆలోచించలేదా? వాళ్ళ ఇంజనీర్లు కానీ ఇక్కడ కన్స్ట్రక్షన్స్కు ప్రమాదం అనే విషయం ఆలోచించలేదంటారా? స్పెసిఫికేషన్ ప్రకారంగా కడితే ఉంటుందండి. స్పెసిఫికేషన్ వాళ్ళు అసలు చూడలేదు. ఆ స్పెసిఫికేషన్ ఏంటిది? ఐఎస్ కోడ్ ఉన్నది. ఐఎస్ కోడ్లో ఏమున్నది? ఇది డైవర్షన్కు మాత్రమే కానీ నీరు నిల్వ చేయడానికి బ్యారేజ్ కట్టద్దు అని ఉన్నది. ఓకే. సో సార్ ఇంకో లాస్ట్ క్వశ్చన్ సార్, మొత్తం కాళేశ్వరం ప్రాజెక్ట్ అంతా ఇప్పుడు కొట్టుకుపోయిన ఒక ప్రాజెక్టు కావచ్చు, కాళేశ్వరం ప్రాజెక్ట్ అంతా మొత్తం తెలంగాణ ప్రజల డబ్బులు వృధా అయిపోయినాయి అని అనొచ్చా ఒక్క మాటలో? అంతే మరి, ఇంకంతకంటే ఏమున్నది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ జాయినింగ్ అస్. మీ విలువైన సమాచారాన్ని మాకు
అందించినందుకు. ఇది మొత్తానికి కేసీఆర్ ఎప్పుడైతే కాళేశ్వరం కమిషన్ ముందు హాజరయ్యారు, కాళేశ్వరం కమిషన్ ముందు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్తున్నారు. ఇప్పుడు అతిపెద్ద చర్చ ఒకటి ప్రారంభమైంది. ఇంజనీర్లు చాలామంది కాళేశ్వరం ప్రాజెక్టుని ఇంజనీర్ల ద్వారానే, ఇంజనీరింగ్ పద్ధతుల్లోనే, స్పెసిఫికేషన్స్ ఆధారంగానే నిర్మించామని కొందరు ఇంజనీర్లు చెప్తుంటే, మరికొందరు చాలా స్పష్టంగా చెప్తున్నారు మేడిగడ్డ దగ్గర నిర్మాణం అతిపెద్ద తప్పిదమని. కాళేశ్వరం ప్రాజెక్టుని తప్పుదోవ పట్టించారు, తప్పు ఆలోచనతోటే నిర్మించారని మరికొందరు చెప్తున్నారు. చూడాలి కమిషన్ విచారణలో ఏం తేల్చబోతుంది, కేసీఆర్ ఈ ప్రశ్నలకి ఏం సమాధానం చెప్పబోతున్నారు. తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమం చేసి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు తర్వాత తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన కేసీఆర్ ఇప్పుడు తాను చేపట్టిన ఏదైతే నీళ్లు నియామకాల నినాదాల్లో నీళ్ల విషయంలో కేసీఆరే అతిపెద్ద తప్పు చేశారా? మీరేమనుకుంటున్నారో ఈ వీడియో కింద కామెంట్ చేయండి. అట్లాగే మీ అభిప్రాయాలను కూడా, కాళేశ్వరానికి సంబంధించిన అభిప్రాయాలు కూడా ఈ వీడియో కింద మీ అభిప్రాయాన్ని రాయండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీలో లైవ్ న్యూస్ కోసం. సుమన్ టీవీ లైవ్ అండ్ సుమన్ టీవీ డిజిటల్ లైవ్.